Hi all, welcome back again. In this session, in the previous session, we have discussed about the callbacks, right? Callbacks ని నార్మల్ గా ఎలా రాస్తాము, callbacks ని asynchronous ఆపరేషన్ లో ఎలా రాస్తాము డిస్కస్ చేసాము. మెయిన్ గా callbacks అనేది asynchronous ఆపరేషన్ లో యూస్ చేస్తాము. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఎరే ఎరేలో మనం ప్రీవియస్ సెషన్ కాకుండా అంత ముందు సెషన్ లో దానికి ముందు సెషన్ లో మేబీ ఒక ఎరే మెథడ్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఒక ఫ్లోలో వస్తున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఎరే ఇటరేషన్ మెథడ్స్, అంటే ఒక ఎరే తీసుకుంటే ఎలా ఇటరేషన్ చేస్తాము, ఆ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ ని ఎలా ఇటరేట్ చేస్తాము అన్నది టుడే కాన్సెప్ట్. ఎందుకు ఈ కాన్సెప్ట్ ని ఎరేస్ చెప్పినప్పుడే చెప్పలేదంటే, ఇందులో మనకి కాల్ బ్యాక్స్ అనేది అక్కడక్కడ కొన్ని మెథడ్స్ లో కాల్ బ్యాక్స్ వస్తుంది. ఓకే, కొన్ని మెథడ్స్ లో ఫంక్షన్ వస్తుంది. సో ఫంక్షన్స్ కాల్ బ్యాక్స్ అవ్వకుండా ఎరే ఇటరేషన్ మెథడ్స్ చెప్తే ఇట్ విల్ బి కన్ఫ్యూజింగ్. దట్స్ వై ఎరేస్ చెప్పిన తర్వాత ఫంక్షన్స్ చెప్పాను, ఫంక్షన్స్ చెప్పిన తర్వాత కాల్ బ్యాక్స్ చెప్పాను. ఓకే, సో ఇవాళ అయితే ఒక ఎరేని ఎలా ఇటరేట్ చేయాలో చూద్దాం. So I'm taking two files separate because this is separate topic, right? That's why I'm creating another separate folder. So this is our topic. సో ఫస్ట్ అయితే మనం ఒక అరేని తీసుకుందాము, బేసిక్ అరే మీ అందరికి తెలుసు. సో మై అరే కంటైన్స్ ఫ్రూట్స్. సో ఇది నా ఎరే. ఓకే, ఇప్పుడు నేను చేయాలంటే మనకి ఎన్ని విధాలు ఉన్నాయి, ఫస్ట్ ఒక ఎరేని ఇటరేట్ చేయాలంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే నేనైతే మీకైతే లిస్ట్ రాస్తాను, యూ కెన్ నోట్ డౌన్. ఓకే, యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఎరేని అయితే ఇటరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ ఫర్ ఆఫ్. ఫర్ ఆఫ్ అనే ఒక లూప్ ఉంది, ఫర్ ఆఫ్ లూప్ ఉంది. దీన్ని ఇలాగే రాస్తాం, ఫర్ ఆఫ్ లూప్. నెక్స్ట్ వన్ ఈస్ యూజింగ్ ఫర్ ఈచ్ అనే ఒక మెథడ్ ఉంది. ఫర్ ఈచ్ ద్వారా కూడా మనం ఎరేని అయితే ఇటరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ యూజింగ్ మ్యాప్ మెథడ్. బట్ లిటరలీ గైస్, దిస్ మ్యాప్ మెథడ్ లేకుండా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాప్ మెథడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఐ కాంట్ టెల్ యూ హౌ మెనీ టైమ్స్ ఐ యూజ్ దిస్ మెథడ్. ఎందుకంటే అట్లీస్ట్ ఒక
డెవలపర్ ఒక డేలో సపోజ్ రియాక్ట్లో అయితే మ్యాప్ మెథడ్ లేకుండా లిస్ట్ అనేది ఫెచ్ చేయలేము డేటాబేస్ నుంచి. ఒక డేటాబేస్ లిస్ట్ డేటా వచ్చాక దాన్ని మనం ప్రింటర్లో డిస్ప్లే చేయాలంటే వీ నీడ్ టు డిస్ప్లే ఇన్ లిస్ట్ ఫార్మాట్ అయితే ఖచ్చితంగా దాన్ని మ్యాప్ మెథడ్ లోనే యూస్ చేస్తారు ఖచ్చితంగా. సో దీస్ ఆర్ ఆల్ ద 6 మెథడ్. ఇంకా చాలా ఉన్నాయి. బట్ మీరు అట్లీస్ట్ ఈ త్రీ మెథడ్స్ లో నుంచి ఏదో ఒక మెథడ్ అయితే పిక్ చేసుకొని పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకే. బట్ ఈ 2 మెథడ్స్ అయితే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సిందే. నో నీడ్ టు స్కిప్ చేయడానికి అయితే కుదరదు. ఓకే. సో ఫస్ట్ అయితే ఫర్ లూప్ లో మనం అరేని ఎలా ఇటరేట్ చేయాలో చూద్దాము. మీ అందరికి ఫర్ లూప్ ని యూస్ చేయడం తెలుసు అని అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నో ది ఫర్ లూప్. సో ఫర్ లూప్ యూస్ చేయాలంటే ఫస్ట్ ఫర్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. ఫర్ అనే కీవర్డ్ యూస్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక ఫర్ లూప్ లో ఏం చేయాలంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేయాలి. వేరియబుల్ అయితే ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. సో జావా స్క్రిప్ట్ లో వేరియబుల్ తీసుకుంటే ఏంటి, వేరియబుల్ కి దెర్ ఇస్ నో డేటా టైప్ బట్ దెర్ ఆర్ కీవర్డ్స్ లైక్ కాన్స్ట్ var as discussed earlier, right? సో మనం ఏది కావాలో అది తీసుకొని లెట్ i ఈక్వల్ టు 0. దిస్ ఇస్ కాల్డ్, ఇక్కడికి ఇనిషియలైజేషన్ పార్ట్ అయితే అయింది. ఓకే. నెక్స్ట్ ఏంటి, కండిషనల్ చెకింగ్. కండిషనల్ చెకింగ్ అయితే చేయాలి. కండిషనల్ చెకింగ్ ఏంటి, నా కండిషన్ ఏంటి, ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు దాకా నాకు ఏం కావాలి, అప్పుడు అరే లెంత్ కావాలి. సో అరే లెంత్ అంటే నా యొక్క అరే నేమ్ ఏంటి, ఫ్రూట్స్ కదా, ఫ్రూట్స్ డాట్ లెంత్. ఇప్పుడు ఫ్రూట్స్ డాట్ లెంత్ అనేది ఎప్పుడు ఎలా ఇస్తుందంటే, ఇండెక్స్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. యాపిల్ యొక్క ఇండెక్స్ 0, బనానా యొక్క ఇండెక్స్ 1, గ్రేప్స్ యొక్క ఇండెక్స్ 2, పైనాపిల్ యొక్క ఇండెక్స్ 3. బట్ హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ఫ్రూట్స్? 4 ఐటమ్స్. లెంత్ ఈస్ 4. ఓకే. లెంత్ అనేది మనకి 4. ఇండెక్స్ ఈస్ ఆల్వేస్ -1 ఆఫ్ లెంత్. అంటే లెంత్ ఎంత అయితే ఉంటుందో ఇండెక్స్ లెంత్ -1 అనేది ఉంటుంది. ఓకే. సో ఐ విల్ రైట్ దట్ హియర్. ఇండెక్స్ ఈక్వల్ టు array length -1. ఎందుకంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకుమించి ఏం లేదు. వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ నా యొక్క ఇండెక్స్ అనేది నేను 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను లెస్ దాన్ అనే పెట్టుకుంటాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడతా. ఓకే. కేర్ఫుల్ అబ్జర్వ్. ఇక్కడికి కండిషనల్ చెకింగ్ అయింది. ఇక్కడికి ఫస్ట్ అయితే ఇనిషియలైజేషన్, కండిషనల్ చెకింగ్, నెక్స్ట్ వన్ ఇస్ అప్డేషన్ చేయాలి. ఇక్కడ there are 3 parts. Okay. Initialization, I am repeating once again. First part is initialization, second part is conditional checking, third part is updation. ఫర్ లూప్ లో అయితే ఇలా రాస్తాం. ఇక్కడ నేను i++ కాదు మైనస్ అయినా చేయొచ్చు. అంటే ఇక్కడ 0 నేను ఎందుకు ఇలా వెళ్తున్నానంటే, ఫస్ట్ అయితే 0th ఎలిమెంట్, నెక్స్ట్ 1, 2, 3. బట్ అలా కాకుండా నేను రివర్స్ లో రావాలనుకో, అరేని బ్యాక్వర్డ్ నుంచి ఇటరేట్ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు నేను ఎలా రావాలి, అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ హియర్ 0, వాట్ ఐ నీడ్ టు గివ్, ఫ్రూట్స్ డాట్ లెంత్. సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ డాట్ లెంత్ ఇచ్చానంటే ఇక్కడ నాకు ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఐ వాల్యూ వచ్చేసరికి వాట్ ఈస్ ది లెంత్ ఈస్ 4, రైట్. లెంత్ 4 కాబట్టి ఫ్రూట్స్ డాట్ లెంత్ అనేది నాకు 4 ఉంటుంది. బట్ నాకు 4 ఉండటం వల్ల ఇండెక్సింగ్ అనేది నాకు 4 ఉండదు. ఇండెక్సింగ్ అనేది నాకు ఎప్పుడు 3 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఐ వాంట్ టు -1. దాని యొక్క లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక 1 మైనస్ చేసుకుంటున్నాను. సో
ఇక్కడ ఏంటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇందాకటి కండిషన్ లో నేను స్టార్టింగ్ టు ఎండింగ్ వెళ్తున్నాను, ఇప్పుడు ఎండింగ్ టు స్టార్టింగ్ వస్తున్నాను. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ i ప్లస్ ప్లస్ ఐ నీడ్ టు గివ్ i మైనస్ మైనస్. ఓకే, we will see what will be printing. సో ఇనిషియల్ గా ఎలా ప్రింట్ అవుతుంది? ఫస్ట్ 4 మైనస్ 1 ఎంత 3. i ప్లేస్ లో 3 ఉంటుంది. i ప్లేస్ లో 3 ఉన్నప్పుడు ఫ్రూట్స్ ఆఫ్ 3 అంటే ఏం రావాలి? 0 1 2 3. పైనాపిల్ ప్రింట్ అవ్వాలి కదా. సో నాకు ఇక్కడ పైనాపిల్ అనేది ప్రింట్ అవ్వాలి యాక్చువల్ గా. కెన్ ఎనీవన్ గెస్ ఎందుకు నాకు ప్రింట్ అవ్వట్లేదు? వై? బికాస్ ఫస్ట్ నేను నా యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్ నేను HTML ఫైల్కే లింక్ చేయలేదు. చూడండి ఎక్కడ మిస్టేక్ చేశానో, ఎక్కడ మిస్టేక్ చేయలేదు, లింక్ చేయడమే మర్చిపోయాను అంతే. బ్యాక్ వన్ నుంచి అయితే ప్రింట్ అవుతుంది. అదే ఫ్రంట్ నుంచి ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ డిక్రిమెంట్ ప్లేస్ లో దీన్ని ఇంక్రిమెంట్ చేయండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లేస్ లో లెస్ దాన్ ప్లేస్ లో లెంత్ అనివ్వండి. సి అవుట్పుట్ సి. ఇప్పుడైతే ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళాం, ఇటరేట్ అయ్యాం. అంటే ఫస్ట్ అనేది యాపిల్ వస్తుంది. హోప్ మీ అందరికి తెలుసు అనుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫ్లో అనేది ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీ అందరికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ i ప్లేస్ లో 0 ఉంటుంది. నెక్స్ట్ అనేది మా ఫస్ట్ i ప్లేస్ లో 0 ఉన్నప్పుడు ఎలా 0 ఉంది కాబట్టి ఈ కండిషన్ అయితే వెరిఫై చేస్తుంది, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి. ఫ్రూట్స్ డాట్ లెంత్ ఎంత మనకి 4. i ప్లేస్ లో ఎంత ఉంది? 0 లెస్ దాన్ 4 కదా. సో కేస్ అనేది ట్రూ అవుతుంది. కేస్ ట్రూ అవుతున్నప్పుడు ఇక్కడ లోపల ఉన్న స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవుతుంది. ఫ్రూట్స్ ఆఫ్ 0 ఎంత? యాపిల్ కదా, యాపిల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇట్ అప్డేషన్ జరుగుతుంది. i అనేది 1 అవుతుంది. సో అగైన్ కండిషనల్ చెకింగ్ అనేది జరుగుతుంది. 1 లెస్ దాన్ ఫ్రూట్స్ డాట్ లెంత్ ఎంత? 4. ట్రూ కదా. సో ఇప్పుడు నో వాట్ ఈస్ ది వాల్యూ ఇన్సైడ్ i అనేది అప్డేషన్ అయ్యాక ఎంత ఉంది? 1 అయింది కదా. ఫ్రూట్స్ ఆఫ్ 1 ఎంత? బనానా. ఫ్రూట్స్ ఆఫ్ 1 అంటే బనానా కదా, దాని యొక్క ఇండెక్సింగ్. ఫ్రూట్స్ ఆఫ్ 1 అనే ఇండెక్స్ లో ఏముంది? బనానా ఉంది కదా. సో అందుకని చెప్పి బనానా అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ అప్డేట్ అవుతుంది. ఇందాక ఎర్లియర్ గా 1 ఉంది. i ప్లస్ ప్లస్ అంటే మళ్ళీ 1 ప్లస్ 1 అన్నట్లుగా. i ప్లస్ ప్లస్ అంటే 1 టైం ఇంక్రిమెంటేషన్ జరగాలని. 1 కాస్త 2 అవుతుంది. 2 లెస్ దాన్ 4 ట్రూ. సో ట్రూ అవుతుంది కాబట్టి ఫ్రూట్స్ ఆఫ్ 2 లో ఏముంటుంది? గ్రేప్స్ ఉంటుంది.
సో అగైన్ మళ్ళీ అప్డేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అంటే 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఫ్రూట్స్ డాట్ లెంత్. ఎస్ రైట్. మన యొక్క లెంత్ అంతా 4 కదా, 3 లెస్ దాన్ 4 కదా. ఫ్రూట్స్ ఆఫ్ 3 అనేది అంతా 0 1 2 3. పైనాపిల్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇండెక్సింగ్ అనేది జరుగుతుంది. ఐ ప్లస్ ప్లస్ 4 అవుతుంది. 4 లెస్ దాన్ 4 ఫాల్స్ కదా. సో ఇట్ వోంట్ బి ప్రింట్ ఎనీథింగ్. ఏం ప్రింట్ అంటే టెర్మినేట్ అయిపోతుంది. ఈ యొక్క లూపింగ్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. సో మీ అందరికి నేను ఐ హోప్ ఎవ్రీ వన్ నోస్ హౌ లూప్ ఫర్ లూప్ విల్ ఎగ్జిక్యూట్. సో అందుకని చెప్పి నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఇఫ్ యూ ఎనీ వన్ ఆఫ్ యూ డోంట్ నో హౌ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్స్, జస్ట్ గో త్రూ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ అనేది ఫర్ ఆఫ్ లూప్. ఫర్ ఆఫ్ లూప్ లో జస్ట్ అబ్జర్వ్ దిస్ సింటాక్స్ గైస్. కాన్స్ట్ ఇక్కడ మనం ఒక వేరియబుల్ ఇస్తాం. వేరియబుల్ ఇచ్చి ఇక్కడ ఆఫ్ అనేది సింటాక్స్ లో భాగం. మనకి ఎరే నేమ్ అయితే ఇక్కడ ఇస్తాం. సో ఇప్పుడు నేను ఎర్లియర్ గా ఉన్న ఫిల్టర్ ఫర్ లూప్ అనేది కామెంట్ చేస్తున్నాను. ఇది మన యొక్క ఎరే నేమ్. ఫ్రూట్స్ అనేది ఎరే నేమ్. దిస్ ఇస్ వేరియబుల్. ఓకే, ఈచ్ మన ఎరేలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఎవ్రీ టైం లూపింగ్ జరిగేటప్పుడు ఈ వేరియబుల్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి మనం దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాము, కన్సోల్ లో లాక్ చేసుకుంటున్నాము. సారీ. సో ఇప్పుడు చూడండి. సో సేమ్ అగైన్ సేమ్ ప్రింట్ అయింది కదా. ఫర్ ఆఫ్ లూప్ లో ఇలా రాస్తాము. ఫర్ ఆఫ్ ఎందుకు, ఫర్ ఆఫ్ దిస్ ఇస్ సింటాక్స్ లో భాగం అంతే. ఓకే, ఇక్కడ వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. ఇది అరే నేమ్. ఇది దిస్ ఇస్ అరే నేమ్. ఓకే, హోప్ యు అండర్స్టాండ్. ఫర్ ఈచ్ మెథడ్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ ఫోకస్ ఆన్ దిస్. ఫర్ ఈచ్ మెథడ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఈచ్ మెథడ్ ఏం చేయాలంటే, మనం ఏ ఎరేకి అయితే ఫర్ ఈచ్ మెథడ్ అప్లై చేయాలో ఫస్ట్ ఆ ఎరే నేమ్ అయితే తీసుకోండి. నాకు ఫ్రూట్స్ అనే ఎరేకి ఫర్ ఈచ్ అప్లై చేయాలి కదా. సో డాట్ ఏం అప్లై చేయాలి, ఫర్ ఈచ్ మెథడ్ అప్లై చేయాలి. సో దిస్ ఈస్ ది ఫస్ట్ మీరు ఏ అరేకి అయితే ఫర్ ఈచ్ అప్లై చేయాలో ఆ ఎరే నేమ్ ఇక్కడ రాసి డాట్ ఫర్ ఈచ్ అనేవ్వండి. ఇచ్చాక ఇంతకు ముందు మీకు చెప్పినట్లు ఈ ఫర్ ఈచ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ ఎ కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ అంటే ఏంటి, ఫంక్షన్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. ఇక్కడ మనకి ఫర్ ఈచ్ అనేది ఒక ఫంక్షన్ కదా. సో ఫర్ ఈచ్ అనే ఫంక్షన్ కి వీఆర్ పాసింగ్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే, మనం ఇంకొక ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తున్నాం. రిమెంబర్, ఫర్ ఈచ్ ఇస్ ఎ మెథడ్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. ఓకే, ఫర్ ఈచ్ ఇస్ ఎ మెథడ్. ఫ్రూట్స్ డాట్ ఫర్ ఈచ్ అనే దానికి వీఆర్ పాసింగ్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. మనం ఒక ఫంక్షన్ అయితే ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తున్నాం. ఫంక్షన్. సో ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తున్నాం కదా. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ మన యొక్క ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఐటెం ఉంటుంది కదా. ఎవ్రీ టైం ఇక్కడ సేమ్ దీనిలాగే ఒక ఐటమ్, మన యొక్క ఐటమ్ కి ఒక వేరియబుల్ ఫ్రూట్ అనేది అనుకుంటే దాని యొక్క ఇండెక్స్. ఇప్పుడు చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఫ్రూట్ చెక్ చేయండి ఒకసారి. సో అలా కాకుండా యూ ఆల్సో వాంట్ టు ప్రింట్, మీరు దానికి ఇండెక్స్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్ you want to print index, then
ఇండెక్స్ okay, see now చూడండి. So if I remove this 0 apple 1 banana 2 grapes 3 pineapple. సో నేను దీన్ని ఇంకొక విధంగా రాస్తాను. ఇది కొంచెం కాంప్లికేటెడ్ వేలో అనిపించచ్చు మీకు. సో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ లైక్ ఇంకొంచెం సింపుల్ గా రాస్తున్నాను. ఏంటంటే we have one function. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫ్రూట్స్ నేమ్స్ ని డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే ఫ్రూట్ నేమ్. సో అది ఫ్రూట్ నేమ్ డిస్ప్లే చేయాలంటే దానికి ఒక ఫ్రూట్ అనే ఒక రావాలి. ఆ ఏ ఫ్రూట్ తీసుకురావాలన్నట్లుగా తీసుకొస్తుంది. సేమ్ ఎర్లియర్ గా అదే, బట్ ఇంకొంచెం డిఫరెంట్ గా రాస్తున్నాను. సో what I'm doing is like for each ఇక్కడ నేను డిస్ప్లే ఫ్రూట్స్ అనేది పెడుతున్నా. ఎందుకంటే ఫర్ ఈచ్ అనేది ఒక ఫంక్షన్. ఫంక్షన్ కాల్ బ్యాక్ అనేది ఏంటి, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫంక్షన్ పాస్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ డిస్ప్లే ఫ్రూట్ నేమ్ ఇస్ ఎ ఫంక్షన్. సో వీఆర్ పాసింగ్ దిస్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ విచ్ ఇస్ ఫర్ ఈచ్. ఓకే, దీనికి పాస్ చేస్తున్నాను. దీనికి పాస్ చేసినప్పుడు దీనికి ఏమేం కావాలి, ఇట్ నీడ్స్ 2 things. వన్ ఈస్ ఫ్రూట్ అండ్ ఇండెక్స్, రైట్? సో ఇవైతే పాస్ చేయండి, అవైతే ఇన్పుట్ గా పాస్ చేయండి. Let me check this. మీరు చూడండి, ఇదైతే కామెంట్ చేశాను ఆల్రెడీ, బట్ ఆ కేసులో ఈ కేసులో సేమ్ అవుట్పుట్ సేమ్ వచ్చింది. ఎందుకు, మీరు ఇలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ సపరేట్ గా ఫంక్షన్ ని బయట రాయకుండా ఫర్ ఈచ్ లోనే రాస్తారు. రియల్ టైమ్ లో ఇలాగే రాస్తారు. ఓకే, యూ నీడ్ టు ప్రాక్టీస్ దిస్ టైప్ ఆఫ్ సింటాక్స్. ఇదేంటిది, ఫంక్షన్ ఎనానిమస్ ఫంక్షన్ కదా, ఫంక్షన్ ఎనానిమస్ ఫంక్షన్ ఇది. ఇలా రాస్తే ఎనానిమస్ ఫంక్షన్ అంటారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ కేసెస్ ఏం చేస్తారంటే ఎనానిమస్ ఫంక్షన్ వేలోనే రాస్తారు. మీరైతే అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఒక స్నాప్ షాట్ తీసుకొని డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటికి రెండు ఒకటే, బట్ ఇక్కడ ఏంటంటే ఎనానిమస్ ఫంక్షన్ రాశారు, ఇక్కడ ఏంటంటే సపరేట్ గా ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ ని ఫర్ ఈచ్ లోకి పంపించారు. ఓకే, బట్ బోత్ ఆర్ ది సేమ్. నెక్స్ట్ వన్ ఈస్ లైక్ మ్యాప్ మెథడ్. ఈ మ్యాప్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే ఇది కూడా అంతే. మ్యాప్ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మీకు చెప్పినట్టు మ్యాప్ మెథడ్, ఫర్ ఈచ్ మెథడ్ బాగా నేర్చుకోండి ఎలా ఎలా రాయాలో. మ్యాప్ మెథడ్ ఏం చేస్తుందంటే మన ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ని తీసుకొని ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేస్తుంది. ఎలాగంటే మనకి ఒక ఏరియా ఉంది, కాన్స్ట్ నెంబర్స్ అనే ఒక ఏరియా ఉంది. అందులో నాకు 1 to 5 అనే నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అనే నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏం కావాలంటే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్క ఎరే ఎలిమెంట్ కి మల్టిప్లికేషన్ 5 జరగాలి. ఓకే, ఏం జరగాలి,
ఈ యొక్క 1 మల్టిప్లైడ్ బై 5 ఎంత 5, 2 మల్టిప్లైడ్ బై 5 10, 3 మల్టిప్లైడ్ బై 5 15, 20, 25. సో నా యొక్క రిజల్ట్ ఎలా కావాలి? సో ఐ నీడ్ అనదర్ అరే. సో నేను ఈ యొక్క అరే ఇచ్చాను, ఈ అరే ఇన్పుట్ గా ఇచ్చాను. నాకు ఫైనల్ అరే అనేది ఇలా రావాలి. అంటే 5 అనేది మల్టిప్లై అవుతా రావాలి. ఇక్కడ 5 టేబుల్ కాబట్టి మీకు 5 1s 5 2s 5 3s. సో 5 అనేది మల్టిప్లై అవుతా రావాలి. ఓకే, దిస్ ఇస్ ది రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మనం మ్యాప్ మెథడ్ యూజ్ చేయొచ్చు. మ్యాప్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎరేలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కి, ప్రతి ఒక్క ఎలిమెంట్ కి బోత్ ఆర్ సేమ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎరే ఐటమ్ అన్నా ఎరే ఎలిమెంట్ అన్నా సేమ్ అంతే. టర్మ్స్ అయితే ఐడెంటిఫై చేయండి, డిఫరెంట్ అనుకోబోకండి. ఎరే ఐటమ్ ఆర్ ఎరే ఎలిమెంట్. సో వాట్ వి నీడ్ టు డూ ఇస్ సింటాక్స్ ఇస్, ఫస్ట్ మనం ఏ అరేకి అయితే మ్యాప్ మెథడ్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎరేని అయితే రాసుకోండి. నెక్స్ట్ ఫర్ ఈచ్ లాగే డాట్ పెట్టి మ్యాప్ అని చెప్పి రాయండి. ఓకే, మ్యాప్ అని చెప్పి రాసి ఫర్ ఈచ్ లాగే ఈ మ్యాప్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ యాక్సెప్ట్స్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సేమ్ ఫర్ ఈచ్ లాగే ఇది ఒక మెథడ్ అయితే ఆర్గ్యుమెంట్ గా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నా కేసులో ఈచ్ నెంబర్, ప్రతిదీ ఒక నెంబరే కదా. సో ఇందాటి కేసులో అది ఫ్రూట్ కాబట్టి ఫ్రూట్ అనుకున్నాను, ఇక్కడ నాకు నెంబర్ కాబట్టి నెంబర్. అంటే ప్రతి ఒక్కొక్క ఇండివిజువల్ నెంబర్. ఓకే, ఇండివిజువల్ అనుకోండి. సో మీ క్లారిటీ కోసం ఇండివిజువల్ నెంబర్ నేను డైరెక్ట్ గా రాయదలుచుకోవాలా. సో ఫంక్షన్ ఎనానిమస్ ఫంక్షన్ రాస్తున్నాను, ఇండివిజువల్ నెంబర్ దాని యొక్క ఇండెక్స్. ఈవెన్ ఇది ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ టోటల్ ఎరేనే పాస్ వస్తుంది. మీకు అక్కడ తీసుకుంటే టోటల్ ఎరే కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే రిటర్న్ ఇట్ విల్ రిటర్న్ అనదర్ ఇంకొక ఎరే రిటర్న్ అయితే చేస్తుంది మనకి. రిటర్న్ 1 minute. ఇండివిజువల్ నెంబర్ ఏమవ్వాలి? ఆ నెంబర్కి 5 మల్టిప్లై రావాలి కదా, ఇండివిజువల్ నెంబర్ ఇంటూ 5. సో ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే మ్యాప్ మెథడ్ ఆల్వేస్ రిటర్న్స్ అనదర్ ఎరే. మన మన యొక్క ఎరేని తీసుకొని దాని మీద ఈచ్ ఐటమ్ కి ఆర్ ఈచ్ ఎలిమెంట్ కు సర్టెన్ ఆపరేషన్ మనం రాసిన లాజిక్ బట్టి దానికి ఆ లాజిక్ అప్లై చేసి మనకి ఇంకొక ఎరేని అయితే ఇస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను దాన్ని ఆ రిజల్ట్ ని ఒక వేరియబుల్ లో తీసుకుంటున్నాను. రిటర్న్ చేశాక అది మనకి ఇక్కడ ఇందులోకి వస్తుంది. కాన్స్ట్ రిజల్ట్, ఆల్రెడీ రిజల్ట్ అని ఇచ్చా కాబట్టి రిజల్ట్ 1 అని ఇస్తున్నాను. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ లైక్ console.log of result 1. ఇప్పుడు చూడండి ఒకసారి, 5 10 15 20 25. మీరు ఇక్కడ 5 కాకుండా ఒకవేళ 100 పెట్టి చూడండి, 20 పెట్టి చూడండి, ఇట్ విల్ అప్లై 20 టేబుల్ అప్లై వస్తుంది. సో ఈ విధంగా వి కెన్ డూ ఎనీథింగ్. సో ఎరేలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ జరగాలి అంటే వి కెన్ గో ఫర్ ది మ్యాప్ మెథడ్. ఓకే, మీరు ఇక్కడ దాంతో పాటుగా యూ కెన్ ఆల్వేస్ రిటర్న్ ది ఇండెక్స్. వాటి యొక్క ఇండెక్స్ కూడా రిటర్న్ చేయొచ్చు. ఇండెక్స్ రిటర్న్ చేస్తే 0 1 2 3 4 వస్తుంది. సపోజ్ రిటర్న్ ఎరే రిటర్న్ చేయండి. చూడండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ ని కాల్ చేస్తుంది, మ్యాప్ మెథడ్ కాల్ చేసి ఎవ్రీ టైం ఒక ఎరేని అయితే రిటర్న్ చేస్తుంది. ఎరే ఏంటి? ఒరిజినల్ ఎరేనే. చూడండి, అందుకే మీరు ఒకసారి చూస్తే 1 2 3 4 5 1 2 3 4 5 ఎవ్రీ టైం మనకి ఎరే అనేది పాస్ అవుతుంది. ఓకే,
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దిస్ ఈస్ కామన్ ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్. నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలని చెప్పి మీతో ఇది అయితే ఇప్పుడు నేను చెప్పేది అయితే చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇది. నా ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇక్కడ నాకు ఇందాక ఫ్రూట్స్ అరే ఉంది కదా, ఈ అరేలో ఉన్న ఎలిమెంట్ ని నాకు నాకు ఇక్కడ చూపించాలి. ఎక్కడ చూపించాలి? ఇప్పుడు దాకా కన్సోల్ లోనే ప్రింట్ చేస్తున్నాం, బట్ ఐ వాంట్ టు షో దట్ ఆన్ ది స్క్రీన్. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. నేను హెచ్టిఎంఎల్ రాయకూడదు అది. ఓకే, అనదర్ కేసెస్ లైక్ హెచ్టిఎంఎల్ లో నేను ఏమి రాయను, జస్ట్ నేను ఒక కంటైనర్ ఇచ్చి వదిలేస్తున్నాను. div id ఈక్వల్ టు ఫ్రూట్స్ కంటైనర్. ఈ యొక్క కంటైనర్ ఇస్తున్నాను అంతే. ఈ కంటైనర్ లోపలే నాకు ఎలిమెంట్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. యాపిల్ అలా ఒక్కొక్కటి డిస్ప్లే అవ్వాలి. ఓకే, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. ఆల్రెడీ ఎరేన్ అయితే మీకు డిఫైన్ చేశాం కదా, ఎరేన్ డిఫైన్ చేశాం కదా. సో ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే, DOM మ్యానిపులేషన్ లో ఫస్ట్ ఈ కంటైనర్ అయితే ఈ కంటైనర్ నేను జావా స్క్రిప్ట్ లోకి తెచ్చుకోవాలి. జావా స్క్రిప్ట్ లోకి ఎలా తెచ్చుకుంటాను నేను? వీ హ్యావ్ కాన్సెప్ట్ లైక్ DOM మ్యానిపులేషన్. DOM మ్యానిపులేషన్ ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ బిగ్ టాపిక్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఎలాగైతే సిఎస్ఎస్ లో how we will select the HTML elements in CSS using class names, right? Using class names, using ID names, using attributes. అలా డిఫరెంట్ వేస్ లో 6 వేస్ లో మనం సిఎస్ఎస్ లోకి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సిఎస్ఎస్ లో చెప్పినప్పుడు చెప్పాను. అలాగే జావా స్క్రిప్ట్ లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని తీసుకోవాలంటే వి హ్యావ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, సెలెక్ట్ గెట్, ఇంకా అలా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ఆల్ మెథడ్స్? సెలెక్ట్ ఆల్. మెయిన్ అయితే గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని నేను ఫ్రూట్స్ కంటైనర్ అయితే తెచ్చుకుంటున్నాను. సో నా ఫ్రూట్స్ కంటైనర్ అయితే నేను జావా స్క్రిప్ట్ లో తెచ్చుకున్నాను. కానిస్ట్ ఫ్రూట్స్ కంటైనర్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈ ఫ్రూట్స్ మెథడ్ కి, ఈ ఫ్రూట్స్ కి నేను మ్యాప్ మెథడ్ యూజ్ చేయాలి. ఆ మ్యాప్ మెథడ్ యూజ్ చేసి ఒక్కొక్క ఫ్రూట్ ని నేను మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో డిస్ప్లే చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్రూట్స్ కి ఫ్రూట్స్ డాట్ మ్యాప్, it accepts one function as an argument. It takes fruit, individual fruit. మీకు క్లారిటీ కోసం ఇండివిజువల్ అని రాస్తాను. ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇండివిజువల్ నెంబర్ కాకుండా ఇండివిజువల్ ఫ్రూట్ అని వస్తుంది. అనానిమస్ ఫంక్షన్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే తీసుకుంటుంది. ఇట్ టేక్స్ యాక్చువల్లీ 3 ఇండివిజువల్ ఫ్రూట్, దాని నెక్స్ట్ ఇండెక్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఎరే అనేది వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, మరి ఈ ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తారు? ఈ ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తారంటే, మ్యాప్ మెథడ్ విల్ టేక్ దట్ ఆల్ రెస్పాన్సిబిలిటీ. మన యొక్క ప్రతి ఒక్క ఇండివిజువల్ ఫ్రూట్ ని తీసుకొని ఆ ఫ్రూట్ ని దీనికి పంపించే బాధ్యత మన యొక్క మ్యాప్ మెథడ్ తీసుకునేది. అది మ్యాప్ మెథడే కాల్ చేసింది. సో కాన్స్ట్ ఫ్రూట్ ఎలిమెంట్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఐ వాంట్ టు షో దమ్ ఇన్సైడ్ ది ఒక పీ ట్యాగ్ లో పెట్టాలనుకుంటున్నాను. ఫర్ దట్ నాకు వచ్చిన ప్రతి ఒక్క
ఎలిమెంట్ కి ఒక పీ ట్యాగ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ఫ్రూట్ పీ ట్యాగ్ లో పెట్టాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈస్ కాల్డ్, ఇక్కడ మీకు DOM మ్యానిపులేషన్ ఎలా చేయాలో బేసిక్ ఐడియా అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీహౌ వీ హ్యావ్ వన్ సెషన్ ఆన్ DOM మ్యానిపులేషన్. DOM మ్యానిపులేషన్ ఎలా చేయాలో ఓవర్ వ్యూ ఇస్తాను. అందులో టెక్స్ట్ కంటెంట్, ఈ టెక్స్ట్ కంటెంట్ ప్లేస్ లో ఏం రావాలి మనకి, ఇండివిజువల్ ఫ్రూట్, అంతే కదా, మన ఫ్రూట్ నేమ్ అనేది డిస్ప్లే అవ్వాలి ఈచ్ పీ ట్యాగ్ లో, అంతే కదా. మీకు ఇండెక్స్ కావాలంటే ఇండెక్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే స్ట్రింగ్ కంకాటినేషన్ లాగా స్ట్రింగ్ లిటరల్ స్ట్రింగ్, ఇప్పుడు అందులోకి ఇలా ఇచ్చి ఈ పేజ్ లో మళ్ళీ నేను ఇప్పుడు ఇండెక్స్ అనేది ఏది ఇవ్వాలి, ఇండెక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇందాక ఈ కంటైనర్ తీసుకున్నాం కదా, ఈ ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ ఉండాలి, ఈచ్ పీ ఎలిమెంట్ అనేది నా కంటైనర్ లోపల ఉండాలి. సో దానికి నేను అపెండ్ చేస్తున్నాను. అపెండ్ అంటే వీఆర్ కీపింగ్ దట్ ఇన్సైడ్ దట్ కంటైనర్. అపెండ్ చైల్డ్. ఈ క్రియేట్ చేసిన ఎలిమెంట్ అనేది ఇన్సైడ్ కంటైనర్ లోపల ఉండాలి కదా, అదైతే ప్లేస్ చేస్తున్నాను. ఓకే, see now. So before that, basic styling అయితే అప్లై చేద్దాం. బేసిక్ స్టైలింగ్ అయితే ఇస్తున్నాను. ఐ హోప్ ఇక్కడికి చాలా అనుకుంటున్నాను. So let's run our code. See now what happened. Yeah, sorry, ikkade dot కాదు hash, ఎందుకంటే we don't have class, we have id. id ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, through hash, right? See here, this is the output. మీరు అనుకోవచ్చు నేను ఎక్కడ HTML లో రాయలేదు. వాట్ ఐ డిడ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ రిటన్ ఇన్ ది జావాస్క్రిప్ట్. దట్ టు ఈ ఎలిమెంట్స్ కూడా డైనమిక్ గా క్రియేట్ అయినాయి. దెన్ యూస్ చేసుకొని చేశాను మ్యాప్ మెథడ్. ఎన్నిసార్లు పీ ట్యాగ్ రాశాను, ఒకసారి పీ ట్యాగ్ రాశాను. ఎన్నిసార్లు అపెండ్ చేశాను, దిస్ ఈస్ ఆల్ డన్ ఓన్లీ వన్ టైం. బట్ వి హ్యావ్ పాస్డ్ దట్, అది ఎక్కడికి పాస్ చేసాం, మ్యాప్ మెథడ్ కి పాస్ చేసాం కదా. మ్యాప్ మెథడ్ అనేది ఇటరేట్స్, ఈచ్ ఎలిమెంట్ ఇటరేట్ అవుతుంది కాబట్టి మనకి లాజిక్ అనేది అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ అప్లై అవుతుంది. సో దీన్ని బట్టి మీకు జావా స్క్రిప్ట్ లో మ్యాప్ మెథడ్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ఫైనల్ మెథడ్ అనేది ఒకటి ఉంది, దట్ ఈస్ ఫిల్టర్ మెథడ్. ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుందంటే, అది ఒక మనం క్రైటీరియా ఒకటి ఇస్తాం, ఆ క్రైటీరియా మీట్ అయినవన్నీ మనకు వస్తాయి, క్రైటీరియా మీట్ అవని మాత్రం ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ దాని పేర్లోనే ఉంది.
ఇట్ విల్ ఫిల్టర్, జస్ట్ ఫిల్టర్ గా యూజ్ చేస్తాము. సో వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ లైక్, సో ఇందులో సపోజ్ నా యొక్క ఎరేలో ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్, సపోజ్ నాకు ఫ్రూట్స్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ యాపిల్స్ అనేవి వచ్చినాయి, నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. యాపిల్స్ అసలు వద్దు, చాలా సార్లు వచ్చినాయి కాబట్టి వాటిని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. నా రిక్వైర్మెంట్ ఏంటి, ఓన్లీ ఐ వాంట్ fruits other than apple. That is my requirement. Okay. For that, what I want to do is like, instead of map, I need to use filter. Filter. Okay. Filter method also takes one function as an argument. Takes callback. Okay. Callback this one. Callback and enti function passed as an argument to another function. ఇది ఒక ఫంక్షన్ కదా, దీన్ని ఎలా ఏం చేసాం, ఫిల్టర్ మెథడ్ కి ఆర్గ్యుమెంట్ గా పాస్ చేసాం. సో ఇట్ టేక్స్ ది ఇండివిజువల్ రూట్. ఇక్కడ మనం సెలెక్షన్ అప్లై చేయాలి. సెలెక్షన్ అప్పుడు ఎలా అప్లై చేస్తాం, సో ఇక్కడ మనం లాజిక్ రాయాలి. సీనో ఫిల్టర్ అయిపోయింది, యాపిల్ అన్ని ఫిల్టర్ అయిపోయినాయి. చూడండి, ఫిల్టర్ కోసం నేను ఇఫ్ కండిషన్ వాడాను. ఇంకేముంది, వీ హ్యావ్ రెడ్యూస్ మెథడ్, రైట్? సో రెడ్యూస్ మెథడ్ అనేది ఐ విల్ టీచ్ ఇన్ ది నెక్స్ట్ టాపిక్, బికాస్ ఐ థింక్ ఇక్కడికే మీకు ఓవర్లోడ్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ ది టుడే సెషన్ గైస్. హోప్ మీరైతే రివైజ్ చేయండి. నేను డెఫినెట్ గా చెప్తాను, ఈ మెథడ్స్ అనేవి ఈ యొక్క సెషన్ లో అయితే ఖచ్చితంగా 80% అర్థం అవ్వకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ గివెన్ మై 100% ఎఫర్ట్. ప్లీజ్ గో త్రూ ది డాక్యుమెంటేషన్ విచ్ ఐ హ్యావ్ షేర్డ్ ఎర్లియర్. మీకు చెప్పాను కదా javascript.info ఒకటి ఉందని. జావాస్క్రిప్ట్ ఇన్ఫోలో ఈ టాపిక్స్ అనేవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. యూ కెన్ గో త్రూ దట్ డాక్యుమెంటేషన్, డెఫినెట్లీ ప్రాక్టీస్ దట్. అందులో ఉన్న ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ లెవరేజ్ చాట్ జీపీటీని యూస్ చేసుకొని మీరు డెమాన్స్ట్రేషన్ అడగండి, దాన్ని అవి ఇచ్చే ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ ది టుడే. థ్యాంక్ యూ.